హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి లాగ్స్ అండ్ కుకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసేయండి. తక్కువ పికిల్ అయితే పెడుతున్నాము, ఇవే కొలతలతో ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని బాగా కడుక్కొని ఒక టవల్ వేసుకొని దాని మీద అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంతో నీట్గా క్లీన్ చేసేయాలి. తర్వాత ఎంత కూడా తడి లేకుండా నీట్గా క్లీన్ చేసి తుడిచేసిన తర్వాత ముక్కలు అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇక్కడ కత్తితో కోయించట్లేదు, ఎందుకంటే మేము పెట్టేది చాలా తక్కువ క్వాంటిటీ అనమాట పికిలు. ఆవకాయ పీసెస్ అనేవి అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వేరుశనగ నూనె అంటారు కదా, పీనట్ ఆయిల్, అదైతే ముందు ఒక గిన్నెలోకి కొలతల కోసం వేసుకొని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆ గిన్నెతో ముక్కలైతే ఆవకాయ ముక్కలు రెండు గిన్నెల ముక్కలు అయ్యాయి. దానికి 2 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె ఆయిల్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. చూసేయండి, అవి 2 గిన్నెల ముక్కలు అయ్యాయి. దాంట్లోకి ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కల్లోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్స్ట్రా అయిపోతుందని తీసాము. నెక్స్ట్ పచ్చికారం అంటారు కదా, అది మంచి బ్రాండ్ కారం మనం తెచ్చుకోవాలి. ఇంట్లో అన్నీ వేసిన కారం అంతగా టేస్ట్ అనేది రాదు, మనం షాప్ నుంచి కొని తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేసిన ముక్కలన్నీ బాగా కలిపేయాలి. ఫస్ట్ ఆయిల్లో కారం ఉప్పు అయినా వేసుకోవచ్చు, కాకపోతే మేము ఫస్ట్ ఆయిల్ వేసాం, ఎందుకంటే ఆయిల్ వేస్తే ముక్క కారం బాగా పడుతుంది కదా అన్నట్టు. ఆయిల్ వేసిన ముక్కల్ని బాగా అలా పక్కన కొంతసేపు పెట్టేయాలి. నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాల్ని మిక్సీ చేసుకొని, నెక్స్ట్ కొంచెం మెంతులు కూడా మిక్సీ చేసుకొని అవి రెండు అయితే అలాగ మిక్స్ చేసుకోవాలి. పట్టు తీసుకొని కొన్ని వెల్లుల్లి అయితే కూడా పక్కన పెట్టుకున్నాం, కనిపిస్తుందా ఫ్రెండ్స్. ఆ గిన్నెతో హాఫ్ గిన్నె అయితే కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, కొంచెం మరీ ఎగ్జాక్ట్గా అని కాదు. అది కూడా వేసుకొని నెక్స్ట్ సాల్ట్ కూడా మనకి టేస్ట్కి తగ్గట్టు, నాకైతే ఒక పావు కప్పు సాల్ట్ సరిపోతుందని నాకు అనిపిస్తుంది. మాకైతే అలా సరిపోయింది, మనం తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయిల్లో ముందుగా వేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ అన్నీ కూడా ఈ ముందుగా రెడీ చేసుకుని ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, ఉప్పు, కారంలోకి వేసుకోవాలి. వేసుకొని ఇంకా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం మ్యాంగో పీసెస్కి బాగా పట్టేలాగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత టెంప్టింగ్గా ఉందో పికిల్ అయితే. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే ఇంకే కర్రీ అవసరం లేదు మనకి, ఎక్స్ట్రాగా నంచుకోవడానికి అలా ఏం అవసరం లేదు. చాలా బాగుంటుంది. ఈ కొలతలతో కనుక పెడితే మీకు 1 ఇయర్ ఉన్నా కానీ ముక్క అనేది మెత్తబడదు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పికిల్. ముక్క మెత్తబడదు, కలర్ చేంజ్ అవ్వదు, పికిల్ కూడా ఎక్కడ బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత పికిల్ ఎండ్లో పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.